జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాలా అలీ. నా పేరు జాహిద్ అలీ. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తున్నారంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి చూడండి. ఒకవేళ మీకు లాస్ట్గా వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ కొట్టండి. చూసుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ ఎంఆర్ సిలబస్ టాపిక్ వైజ్ వెయిటేజ్ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, నేను చెప్పా కదా మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 14th March టు April 6 దాకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్లోనే ఎలా అప్లై చేయాలో వీడియో చేసిన ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కామెంట్ సెక్షన్లో మరి ప్రొవైడ్ చేస్తాను. చూసుకోండి ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ ఎంఆర్ సిలబస్ వచ్చేసి టోటల్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. టోటల్ ఎన్ని క్వశ్చన్స్? 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. టైం వచ్చేసి 30 minutes. 50 క్వశ్చన్స్, 50 మార్క్స్, టైం వచ్చేసి 30 seconds. అంటే అదే 30 minutes టైం. తర్వాత నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఏం బ్రో అంటే, నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25. అంటే మీరు 4 ఆన్సర్ తప్పు పెట్టినా మీకు 1 మార్క్ కట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది ఇది తప్పు పెడితే. చూసుకుంటే ఇండియన్ నేవీ ఎంఆర్లో 4 సబ్జెక్ట్స్ మెయిన్గా ఉంటాయి: సైన్స్ అండ్ మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో హిస్టరీ, జోగ్రఫీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అబ్జర్వేషన్స్ అని అలాంటివి టాపిక్స్ ఉంటాయి, చిన్న చిన్న టాపిక్స్. అవి టాపిక్స్ మీద డిస్కస్ చేసుకున్నాం. చూసుకోండి ఫ్రెండ్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇప్పుడు మనం డీటెయిల్గా సిలబస్ డిస్కస్ చేసుకుందాం. మనము అఫీషియల్ సిలబస్ డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ నేవీలో వెబ్సైట్లో అఫీషియల్ పెట్టిన సిలబస్ నేను ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మనకు 2 సెక్షన్స్ ఉంటాయి కదా, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, సెక్షన్ బిలో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, మనకు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో ఏవేవి టాపిక్స్ ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం టాపిక్ వైజ్ గా, అంటే అదే సైన్స్ లో నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం సైన్స్ లో ఏమి ఇంపార్టెంట్ అంటే టాపిక్ వచ్చేసి నేచర్ ఆఫ్ మ్యాటర్. తర్వాత యూనివర్స్ లో మనకి ఏ టాపిక్స్ ఉంటాయంటే ప్లానెట్స్, అర్త్, శాటిలైట్, సన్. ఇది యూనివర్స్ వచ్చేసి జాగ్రఫీ టాపిక్ ఉంటుంది, సైన్స్ నుండి క్వశ్చన్ మళ్ళీ అడగచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ అప్లికేషన్స్ నుండి క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ ఫోర్స్ అండ్ గ్రావిటేషన్, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ ఫిజిక్స్. నెక్స్ట్ హీట్, టెంపరేచర్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, కార్బన్ అండ్ ఇట్ కాంపౌండ్స్, మెజర్మెంట్స్ ఇన్ సైన్స్, సౌండ్ అండ్ వేవ్ మోషన్, అటామిక్ స్ట్రక్చర్. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ టాపిక్ చూసి ఏం బ్రో ఇంత హెవీగా ఉంది టాపిక్ సిలబస్ అనుకుంటారు. బట్ ఇవి మొత్తం మీ 10th బేస్ మీదనే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి మరి సింగిల్ క్వశ్చన్, ఆబ్జెక్టివ్లో సింగిల్ క్వశ్చన్ అడుగుతాడు. వెరీ యాక్షన్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్ అని డాష్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఫోర్త్ లా. న్యూటన్స్ థర్డ్ లా వచ్చేసి వెరీ యాక్షన్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్. ఒకవేళ మీరు బాల్ ఒక గోడకి కొట్టినా ఆ బాల్ మరి వెనక్కి వస్తుంది కదా, అదే న్యూటన్ థర్డ్. ఇలా సింపుల్గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ నుండి సింప్లిఫికేషన్. అంటే మీరు వాడు అడిషన్, సబ్ట్రాక్షన్, డివైడెడ్ బై ఇచ్చింటాడు, అది మనము సింప్లిఫికేషన్ చేయాలి యూజింగ్ టు బాడమస్. తర్వాత రేషియో అండ్ ప్రొపోర్షన్, ఆల్జిబ్రా ఐడెంటిటీస్, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ పాలినామియల్స్, బేసిక్ ట్రిగ్నోమెట్రీ. ఇవి మరి మీకు 10th క్లాస్ నుండే బేసిక్ సిలబస్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్, జామెట్రీ, అదే స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్, యావరేజ్. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్. ఇది ఈజీనే సిలబస్, కొద్దిగా కష్టపడితే ఈజీగా సాల్వ్ చేస్తారు. 2 నుండి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఇంట్రెస్ట్, ప్రాఫిట్, లాస్ అండ్ పర్సంటేజ్, వర్క్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఇది కంప్లీట్ అయిపోయింది 25 మార్క్స్కి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సెక్షన్ బి వచ్చేసి మనకి ఏం ఫ్రెండ్స్, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ నుండి మనకి ఏవే టాపిక్స్ ఉంటాయి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ బిలో జోగ్రఫీ లేదా 2 లేదా 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. సాయిల్, రివర్స్, మౌంటైన్స్, పోర్ట్స్, ఇన్లాండ్, హార్బర్స్. నెక్స్ట్ వచ్చేసి కల్చర్ అండ్ రిలీజియన్, ఫ్రీడమ్ మూమెంట్ అంటే మనము స్వాతంత్రం పొందడానికి ఏదైతే ఫ్రీడమ్ స్ట్రగల్ పొందామో అవి అడుగుతాడు క్వశ్చన్స్. ఎలాగంటే మూమెంట్స్ అడుగుతారు. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది, లేదంటే సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్ ఎప్పుడు జరిగింది,
ఉప్పు సత్యాగ్రహ ఎప్పుడు జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ నేషనల్ ఫ్యాక్ట్స్ అంటే మన ఇండియా గురించి నేషనల్ ఫ్యాక్ట్స్ తెలియాలి. అంటే మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అలాగే మన రాజ్యాలు ఎన్ని ఉన్నాయి, లేకుంటే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ సిటీ ఏమి, మనము నేబర్స్ ఎంత బార్డర్స్ షేర్ చేసుకుంటాం, అలాంటి సోన్ అలాంటి హిస్టరీ తెలిసి, అలాంటి ఇంపార్టెంట్ డేట్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇప్పుడు చూసుకోండి, మన ఇండియాలో 2 types ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, ద్రవిడియన్ అండ్ నార్త్ ఇండియా టెంపుల్స్. దాని గురించి డిఫరెన్స్ గురించి తెలిసి ఉండాలి. తర్వాత నాకు హిస్టరీ గురించి క్వశ్చన్స్ అడుగుతాడు. హిస్టరీలో ఏం ఫోకస్ చేస్తాడంటే మెయిన్గా డిఫెన్స్ అండ్ వార్ గురించి ఫోకస్ చేస్తాడు. అంటే డిఫెన్స్ వార్ గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన భారతదేశంలో ఢిల్లీ సల్తనత్ అండ్ మొఘల్ ఎంపైర్స్ రావడం జరిగింది. ఢిల్లీ సల్తనత్ నుండి మొఘల్ ఎంపైర్కు ఎలా షిఫ్ట్ అయింది థ్రోన్, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అది ఎప్పుడు జరిగింది, 1956లో. ఎవరెవరి మధ్య, ఇబ్రాహిం లోడి అండ్ బాబర్ మధ్యలో బ్యాటిల్ ఆఫ్ పానిపత్ 1526లో జరగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ 1-liner క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అలాగా నెక్స్ట్ నేబర్స్, ఇప్పుడు చెప్పినా కదా మనం నేబర్స్ గురించి మరి క్వశ్చన్స్ అడుగుతాడు. మన ఇండియాకి ఎన్ని నేబర్స్ ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ నేబర్స్ ఉన్నాయి, మనం హైయెస్ట్ బార్డర్ దేంతో షేర్ చేసుకుందాం, లోయెస్ట్ ఎవరు, అలాంటి క్వశ్చన్స్. తర్వాత అవార్డ్స్ అండ్ ఆథర్స్. తర్వాత బయాలజీలో డిస్కవరీస్, డిసీజ్ అండ్ న్యూట్రిషన్ గురించి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత కరెంట్ అఫైర్స్లో ఎలా అడుగుతారంటే క్యాపిటల్స్ అండ్ కంట్రీస్. అంటే ఇప్పుడు మనము ప్రపంచంలో ఏవైతే హాట్ కంట్రీస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు మన ప్రపంచంలో ఇప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ఏ, చైనా అండ్ రష్యా కంట్రీస్ ఉన్నాయి. దాని మీదనే క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ మీద క్వశ్చన్ రావచ్చు. తర్వాత కామన్ నేమ్స్, ఫుల్ ఫామ్స్ అండ్ అబ్జర్వేషన్. ఫుల్ ఫామ్స్ అంటే ఇప్పుడు యుఎన్ఓ ఉంది, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, దీని గురించి ఫుల్ ఫామ్ అడగచ్చు. అలా తర్వాత పర్సనాలిటీస్ అంటే మనకు మన ఇండియన్ నేషనల్ స్ట్రగల్స్లో చాలా పర్సనాలిటీ ఉన్నాయి, మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, అలాంటి పర్సనాలిటీస్ గురించి అడుగుతారు. తర్వాత నేషనల్ బర్డ్, అనిమల్, స్పాట్, ఫ్లవర్, అంతము, అలాగే సోన్ క్వశ్చన్స్ మరి అడగచ్చు. తర్వాత స్పోర్ట్స్ గురించి మనకు ఛాంపియన్షిప్ అంటే మనకు ఐసీసీ ట్రోఫీస్ ఏ కంట్రీ గెలిచింది, T20లో, ఓడియోలో, లేకుంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు, లేకుంటే ఐసీసీ ర్యాంకింగ్లో ఫస్ట్ ఎవరు ఉన్నారు, బ్యాటర్, బౌలర్, ఆల్రౌండర్, అలాగా. లేకుంటే ఫుట్బాల్ గురించి అడగచ్చు, ఫిఫా వరల్డ్ కప్ ఎవరు గెలిచారు, అలాగ క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత లేకుంటే ఐసీసీ చైర్మన్ ఎవరు, జైసా, లేకుంటే బీసీసీ చైర్మన్ ఎవరు, ఇండియా హెడ్ కోచ్ ఎవరు, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ది ప్లేయర్స్ అంటే క్రికెట్లో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, కబడ్డీలో ఎన్ని ప్లేయర్స్ ఉంటారు, లేకుంటే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అంటే మనకు గేమ్ డైమెన్షన్స్ మరి అడగచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మరి అడుగుతారు. ఇప్పుడు మనము హిస్టరీలో, జోగ్రఫీలో అండ్ మ్యాథ్స్లో, సైన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టాపిక్ వైజ్ వెయిటేజ్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, సైన్స్ నుండి 10 క్వశ్చన్స్ అడుగుతాడు. మరి సైన్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఫిజిక్స్ నుండి 7 టాపిక్స్ వస్తాయి నేను చెప్పిన సిలబస్లో. ఆ సిలబస్ కాపీ నేను మీకు పీడిఎఫ్ రూపంలో నా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ చేస్తా. కాంపిటేటివ్ వాళ్ళ అలీ కమ్యూనిటీ గ్రూప్ ఉంది, వాట్సాప్ ఛానల్ అంటే కమ్యూనిటీ గ్రూప్, దానిలో ఫార్వర్డ్ చేస్తా. ఎవరైనా ఆ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఛానల్ లింక్, కమ్యూనిటీ లింక్, జాయిన్ అవ్వండి. చూసుకోండి, ఫిజిక్స్ నుండి 7 క్వశ్చన్స్ వస్తాయి, కెమిస్ట్రీ అండ్ బయాలజీ నుండి 3 లేదా 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. తర్వాత మ్యాథ్స్ నుండి 15 క్వశ్చన్స్ కరెక్ట్గా అడుగుతాడు. 15 లేదా 14 లేదా 16 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుండి ఖచ్చితంగా అడుగుతాడు. నేను చెప్పిన టాపిక్స్ నుండి, సిలబస్ చెప్పినా కదా ఆ టాపిక్ ఉంటాయి కదా, ఆ టాపిక్స్ నుండి. జనరల్ అవేర్నెస్లో జాగ్రఫీ నుండి 3 లేదా 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. అవి పోర్ట్స్, హార్బర్స్, తర్వాత మౌంటైన్స్, రివర్స్, ఆ టాపిక్స్ నుండి అడుగుతాడు. హిస్టరీ నుండి 3 or 4 క్వశ్చన్స్, స్టాటిక్ జీకే నుండి 5 or 6 క్వశ్చన్స్, ఫ్యాక్ట్స్ నుండి 5 or 6 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుండి 3 or 4 క్వశ్చన్స్. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ వచ్చేసి మన కట్ ఆఫ్ ఎంత ఉంటుంది బ్రో అంటే చెప్తా. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరుగుతుంది, 50 మార్కులకు. ఏపీ వాళ్ళకు కట్ ఆఫ్ ఎంత వెళ్తుందంటే మినిమంగా కట్ ఆఫ్ వెళ్ళేది 22 మార్క్స్ అంతే. లాస్ట్ టైం ఎంత వెళ్ళింది, 22 మార్క్స్ వెళ్ళింది. ఇప్పుడు +1 or -1 చేసుకుంటే 23.
మీరు టార్గెట్ ఎన్ని మార్కులు పెట్టుకోండి అంటే మినిమంగా 27 to 30 మార్క్స్ మీ టార్గెట్ ఉండాలి. ఇది ఏపీ వాళ్ళకి మీరు కానీ ఎంఆర్ కానీ ఎగ్జామ్ రాసికి వెళ్తున్నారంటే 27 to 30 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. అదే తెలంగాణకి కట్ ఆఫ్ ఎంత వెళ్తుందంటే లాస్ట్ టైం 19 కట్ ఆఫ్ వెళ్ళింది. ఇప్పుడు +1 -1 చేయొచ్చు. మీరు టార్గెట్ ఎంత పెట్టుకోండి అంటే 20 to 25 తెలంగాణ వాళ్ళు టార్గెట్ పెట్టుకోండి. ఆ సిలబస్ కాపీ నేను గ్రూప్లో సెండ్ చేస్తా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అప్లికేషన్ మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటా. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి అప్డేట్స్ తొందరగా వచ్చేస్తాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అప్పుడే నేను 100కి 200% రిప్లై ఇస్తా. జై హింద్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.